సప్తగిరి దూరదర్శన్ ప్రేక్షకులకు స్వాగతం. విశేష విత్పారిషదేషు నాథ విదగ్ధగోష్ఠీ సమరంగణేషు జిగీషతో మే కవితార్కికేంద్రాన్ జిహ్వాగ్రసింహాసనమభ్యుపేయా. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ హిందూ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం. వీటి ద్వారా మనకు దేవతల కథలు, విశ్వం యొక్క రహస్యాలు, సృష్టి రహస్యాలు, ధార్మిక సూత్రాల విలువలు, సమాజానికి ఉపయోగపడే నైతిక విలువలు, మంచి చెడుల మధ్య తేడాలు మనకు తెలుస్తాయి. అంతేకాకుండా చారిత్రక, పౌరాణిక విషయాలు విజ్ఞానాన్ని, వినోదాన్ని, ఆనందాన్ని అందిస్తాయి. సర్వకాల సర్వావస్థలయందు ప్రాంతీయ భాషా భేదాలతో సంబంధం లేకుండా సమసమాజ స్థాపనకు పురాణేతిహాసాలు ఉపయోగపడుతున్నాయనడంలో సందేహం లేదు. వేదాల్లోనివే పురాణాలు. పురాణము అనగా పూర్వం జరిగింది, అయినా కొత్తగా ఉండేది, నిత్య నూతనంగా ఉండేది అని వచనం. 18 మహాపురాణాలు, 18 ఉపపురాణాలు, 2 ఇతిహాసాలు, రామాయణం, మహాభారతం మనకు అత్యంత పవిత్ర గ్రంథాలు. వేదవ్యాసుడు పురాణాల కర్త. ఈ గ్రంథాల్లోని అనేక విషయాలను నేటి సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా అన్వయించుకుంటూ అందరికీ ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దడం జరిగింది. ప్రతి పురాణాన్ని 3 భాగాలుగా చెప్పడం జరుగుతుంది. ప్రతి భాగము గంట నిడివితో పురాణ విషయాలను, విశేషాలను చర్చించటం జరుగుతుంది. భాగవత పురాణం గురించి గత వారం మనం బ్రహ్మశ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారి యొక్క ప్రవచనం మనం విన్నాం. వారి ద్వారా మంచి విషయాలు తెలుసుకున్నాం మనం. అందులో మొదటి భాగంలో భక్తి గురించి, భక్తి అంటే 9 రకాల భక్తులు అని చెప్పాం కదా, ఆ భక్తుల గురించి, వాటన్నిటి గురించి మనం భారత మహాభాగవతం యొక్క ప్రశస్తి గురించి, అసలు భాగవతం అంటే ఏమిటి దాని గురించి చెప్పుకున్నాం. అసలు పురాణం అంటే ఏమిటి, ఎన్ని లక్షణాలు ఉంటాయి దానికి, అది కూడా చెప్పుకున్నాం. ఇది రెండో భాగం. ఈ రెండో భాగంలో పురాణంలో ఉండేటటువంటి శాస్త్రీయ విశేషాలు, విజ్ఞాన విశేషాలు, వాటి గురించి ఇవాళ మనం చెప్పుకుంటాం. శ్రీమన్నారాయణమూర్తి గారికి స్వాగతం చెబుతూ, స్వామి నమస్కారం అండి. నమస్కారం. మొదటిసారి మనం చెప్పుకున్న దాంట్లో మొదటి భాగంలో అయ్యా అద్భుతంగా వర్ణించారు, భక్తి విశేషాలను చెప్పించారు. 9 రకాల భక్తులు అన్నారు, మరి వైరభక్తి అన్నారు, ఇవన్నీ కూడా చెప్పారు. ఇవి కేవలంగా భక్తి గురించి చెప్పుకుంటూ పోవటమేనా, లేకపోతే మనకు సంబంధించిన ముఖ్యంగా ఈనాటి యువతకు అవసరమైనటువంటి ఆధునిక భావాలతో ఉన్నటువంటి ఏదైనా శాస్త్రీయమైన దృక్పథంతో ఏమైనా ఉన్నాయా? ఉంటే వాటిని చెప్పండి. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. మానవాళి అభ్యుదయమే లక్ష్యంగా పురాణ వాంగ్మయాన్ని అనుగ్రహించిన వ్యాసమహర్షికి మునుముందుగా నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని సప్తగిరి దూరదర్శన్ ప్రేక్షకులందరి అభ్యుదయ పరంపర కోసం చక్కగా నిర్వహిస్తున్న మీకు, దూరదర్శన్ వారికి కూడా నా శుభాభినందనలు అందిస్తూ, మీరన్నట్లుగా భాగవతం భక్తి ప్రధానమైన పురాణం అనే విషయంలో ఏమీ సందేహం లేదు ఆచార్య. అయితే మన మహర్షుల దృష్టి ఎప్పుడూ చాలా సువిశాలంగా ఉంటుంది. ఏదో ఒక విషయానికి పరిమితమైపోయి అక్కడే గిరిగీసుకుని కూర్చోరు వాళ్ళు. గిరిగీసుకున్న మనస్తత్వం కాక పురివిప్పుకున్న హృదయం కలిగిన మహానుభావులు. బాగుంది. మానవాళి అభ్యుదయానికి ఎన్నెన్ని విషయాలు అవసరమో, మానవులు బాగుపడడానికి ఏ అంశాలు చెప్పవలసి ఉందో అన్నింటి ప్రస్తావన చేస్తారు యథావకాశంగా. అంటే నాకేమనిపిస్తుందంటే, మన మహర్షులు సారమెరిగిన వారే కాదు, సంసారమెరిగిన వారు. అందుకని సంసారంలో ఉండే జీవులందరికీ ఏది అవసరం, వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, వాళ్ళు బాగుపడాలంటే ఏం చేయాలి, వాళ్ళు ఏం తెలుసుకోవాలి, ఇలా వాళ్ళు ఆలోచిస్తారు. అసలు ఋషి అంటేనే
మనకు తెలుసు కదా, ఋష్ అనే ధాతువుకి చూసేవాడు అని. అంటే ఈ చర్మచక్షువులతో చూసేవాడు కాక జ్ఞాననేత్రంతో దర్శించి, శాస్త్ర సంబంధమైన జ్ఞాననేత్రంతో దర్శించి, శాస్త్రచక్షువుతో దర్శిస్తారనమాట. అందువల్ల చాలా విషయాలు వాళ్ళకి తెలుస్తాయి. తమకు తెలిసిన విషయాలను శాస్త్ర విజ్ఞానం ద్వారా ఏ అంశాలు వాళ్ళు తెలుసుకున్నారో ఆ విషయాలను పురాణాల్లో ఎక్కడ అవకాశం వస్తే అక్కడ సందర్భోచితంగా వాళ్ళు తెలియజేస్తూ ఉంటారు అనేది మనకు అన్ని పురాణాల్లో కనపడే అంశం. వెలయు నగోచనార్థ విజ్ఞానము లోకులకు అక్షి శాస్త్రము అన్నాడు చంద్రేశ్వరి గారు. లోకులకు అక్షి బాగుంది. కంటికి కనపడింది శాస్త్రం అనే కంటికి కనపడుతుంది. శాస్త్రాన్నే తమ కన్నుగా చేసుకున్న మహర్షులు ఎన్నో విషయాలు చెప్పారు. అందువల్ల వారు దైనందిన జీవితానికి కావలసిన ఎన్నో అంశాలను ఈ పురాణాల్లో ప్రస్తావించారు. భాగవత పురాణంలో కూడా అలాగే ప్రస్తావించారు. మామూలుగా మనకు ఓ మాట ఉందండి, నాన్ ఋషి కురుతే కావ్యం అని. అది ఇతిహాసమైన, పురాణమైన, కావ్యమైన, నాటకమైన, యక్షగానమైన ఏదైనా కవిత్వమే కదా. ఋషి కానిదే కవి కాలేడు. ఋషి అయిన మహనీయుడు వేదవ్యాసుల వారు. అందువల్ల సార్వకాలికము విశ్వజనీనము అయిన ఎన్నో అంశాలు, ఆ అంశాలన్నీ ఈ భాగవత పురాణంలో పొందుపరిచి విజ్ఞాన శాస్త్ర విశేషాలు కూడా కొన్ని అందులో అందించారు. కేవలం భక్తుడు భగవంతుడు వీళ్ళిద్దరి మధ్య సంబంధం మాత్రమే కాక అది ప్రధాన లక్ష్యమైన దానికి అనుబంధంగా ఎన్నో విషయాలు ప్రస్తావించారు. అంటే భాగవత పురాణంలో ఇప్పుడు ప్రహ్లాదుడు ఉన్నాడు, గజేంద్రుడు ఉన్నాడు, భక్తుడు. ఇప్పటికి కావలసిన కథ అది. ఇప్పటికి కావలసిన కథ చెబుతూనే ఎప్పటికీ కావలసిన సందేశాన్ని కూడా అందులో మిళితం చేసి ఆ మహర్షులు అందించిన విధానం గొప్పగా ఉంటుంది. అది భాగవతంలో కూడా వ్యాసుల వారు చేసిన పని మనకు కనపడుతుంది. ఓహో, మొదటగా అసలు భాగవతానికి దానికి స్కంధాలను పెట్టుకున్నారా, భాగాలని అయితే పర్వాలని పెట్టారా, అది ఒకటి చెప్పండి. అవి ఎన్ని ఉన్నాయో, అందులో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, అధ్యాయాలు అంటారు, సర్గాలు అంటారు, మరి ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? భాగవతంలో వ్యాసుల వారు 12 స్కంధాలతో ఈ గ్రంథాన్ని రచించారు. స్కంధాలు అని పేరు పెట్టారు. కాండలో పర్వాలో కాకుండా స్కంధము. ఎందుకంటే భాగవతాన్ని ఆయన కల్పవృక్షంగా దర్శించారు. కాబట్టి ఈ వృక్షానికి స్కంధం అన్నమాట ప్రధానమైన విభాగం. అందుకని స్కంధ విభాగాలు చేశారు. ఈ స్కంధాలు మొత్తం 12 స్కంధాలుగా 335 అధ్యాయాలుగా 18,000 శ్లోకాలతో భాగవత రచన జరిగిందండి. కాబట్టి చాలా సువిశాలమైన పురాణం ఇది. ప్రథమ స్కంధంలో కథ చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా, కానీ ధర్మశాస్త్ర విశేషాలు తెలియజేశారు. అవును, సాముద్రిక శాస్త్ర రహస్యాలు కూడా వివరించారు. అలాగే యాజ్ఞవల్క్య స్మృతి ఆధారం చేసుకుని ధార్మికమైన అంశాలు, అన్నయ్య మంత్రి చెప్పిన సాముద్రిక శాస్త్ర విశేషాలు వివరించారు. అంతేకాదు మంత్రశాస్త్ర బీజాక్షర సంపుటలకు సంబంధించిన ఎన్నో రహస్య విశేషాలు ప్రస్తావించారు. అసలు అది మంత్రశాస్త్రానికి సంబంధించింది అనుకోండి. ఇందులో 2వ స్కంధంలో యోగ, సాంఖ్య, సంగీత శాస్త్ర విశేషాలు వ్యాసుల వారు వివరించారు. అయ్యా, ఇంకా 3వ స్కంధంలోకి వచ్చేప్పటికి ప్రధానంగా సృష్టితత్వాన్ని వివరించారు. వృక్షాలు, జంతువులు, మానవులు అనే క్రమ వికాస దశలను వివరించారు. అలా వివరిస్తూ 3వ స్కంధంలో మరొక పెద్ద విశేషం ఏం చేశారు వ్యాసుల వారు అని ఆలోచిస్తే, ఖనిజాలు. సృష్టి ఎలా ప్రారంభమైందంటే మొదట ఖనిజాలు వచ్చాయి, తర్వాత వృక్షాలు, ఆ తరువాత జంతువులు, తరువాతది మానవ సృష్టి అనే సృష్టి క్రమాన్ని తెలియచేశారు. కాలాన్ని కొలిచే నీటి గడియారం ఒకటి ఉంటుంది. నీటి గడియారాన్ని ఆనాటి వాళ్ళు కాలాన్ని కొలతలు వేసుకోవడానికి వీలుగా వినియోగించుకునేవారు అనే విషయాన్ని కూడా 3వ స్కంధంలో తెలియచేశారు. తర్వాత ఇక్కడే పిండోత్పత్తి క్రమానికి సంబంధించిన రహస్యాన్ని కూడా చెప్పారు. మాతృగర్భంలో శిశువు పుట్టడానికి ముందుగా పిండం ఏర్పడుతుంది. ఆ పిండం ఎలా ఏర్పడుతుంది, 10 నెలల్లో క్రమంగా ఏ పరిణామాన్ని పొందుతుంది, 10వ మాసంలో కాన్పు వచ్చే వరకు మొదటి నుంచి చివరి వరకు ఎట్లా ఏర్పడుతుంది, అవయవ నిర్మాణం ఎలా జరుగుతుంది, ఆ లోపల ఆ పిండం యొక్క ఎదుగుదల ఏ విధంగా ఉంటుంది, ఈ క్రమ పరిణామ దశలన్నీ చాలా స్పష్టంగా భాగవతం చెప్పిందండి. దాదాపుగా ఈ ఆధునిక కాలంలో ఉన్న ఆ ప్రసూతికి సంబంధించిన విజ్ఞాన శాస్త్రవేత్తలైన వైద్యులు ఇవన్నీ భాగవతంలో ఉన్నాయి, చాలా ఆశ్చర్యంగా ఉందని ఆశ్చర్యపోయారు. వాళ్ళు వైద్యశాస్త్రంలో ఏవి చదువుకున్నారో అవే విషయాలు భాగవతంలో ఏనాడో ఎన్నో వేల సంవత్సరాల క్రితం వ్యాసుల వారు ఎలా చెప్పగలిగారు అని వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇప్పుడు వృక్షాలకి ప్రాణం ఉంది అని ఆధునిక యుగంలో జగదీష్ చంద్రబోస్ కనిపెట్టాడు. ఏనాడో వ్యాసుల వారు భాగవతంలోనే వృక్షాలకు ప్రాణం ఉందనే మాట చెప్పారు.
జగదీష్ చంద్రబోస్ శాస్త్ర విజ్ఞానంతో పరిశోధన చేసిన తరువాత వ్యాసుల వారు చెప్పింది యథార్థమని మనకు అర్థమైంది. కానీ అంతకుముందే వ్యాసుల వారి విషయాన్ని అదే చెప్పారు కదా కాళిదాసు గారు కూడా ఆ, సన్నిహిత దేవత స్తపోవన తర్వహ అన్నాడు. సన్నిహిత దేవత అన్నాడు ప్రత్యేకంగా ఆయన. అంతే కదండి. మరి అందువల్ల వృక్షశాస్త్ర జంతుశాస్త్ర విశేషాలను చెప్పారు, జ్యోతిష్ శాస్త్ర విశేషాలను చెప్పారు. జ్యోతిష్ చక్రం అంటే ఏమిటి, సూర్యుడు ఎలా ఉంటాడు, చంద్రుడు ఎలా ఉంటాడు, భూమికి సూర్యుడికి చంద్రుడికి ఉండే సంబంధం ఏమిటి, ఇట్లాంటివన్నీ చెప్పారు. ఇక 4వ స్కంధంలోకి వచ్చేప్పటికండి మీమాంసా శాస్త్రం, యోగ శాస్త్రం, మానవ దేహంలోనే పంచభూతాలు ఉన్నాయని, ప్రకృతిలో ఉన్న పంచభూతాలకి మానవ దేహంలో ఉన్న పంచభూతాలకి ఎలా సంబంధం ఉంది అని ఈ అంశాలన్నీ ప్రస్తావించారు. యోగ శాస్త్రంతో కూడా సంబంధం పెట్టి చెప్పారు. ఇక 5వ స్కంధంలో ప్రత్యేకంగా భూగోళము, ద్వీపాలు, భూమి ఎలా ఉంది, వాటికి వర్షాలని పేరు పెట్టారు. భరతవర్షం అంటున్నాం కదా మనం, జంబూ ద్వీపం అంటున్నాం కదా. ఈ శాస్త్ర రహస్యాలు చెప్తూ ఖగోళ శాస్త్ర రహస్యం, సూర్యగమనం ఎలా సాగుతుంది, చంద్రుడి నడక ఎలా సాగుతుంది, సూర్య చంద్రుల నడక ఆధారంగా భూమికి ఏమిటి సంబంధం, దీనివల్ల కాలాన్ని మనం ఎలా పరిగణించుకునే అవకాశం ఏర్పడింది, ఈ అంశాలన్నీ ప్రస్తావించారండి. అయ్యా ఇంకా 6వ స్కంధంలోకి వచ్చేప్పటికీ జీవుడు మరణించాడు, అంటే శరీరం పోయింది, కానీ జీవుడు ఉన్నాడు, వాడి యాత్ర ఒకటి ఉంటుంది. మరణానంతరం జీవుడు చేసే ప్రయాణానికి సంబంధించిన విశేషాలను చాలా శాస్త్రీయంగా వివరించారు. అంతేకాదు మంత్రాన్ని ఒక రక్షా కవచంగా ఎలా ఏర్పాటు చేసుకోవచ్చు. మంత్రం అంటే కేవలం ఏదో నాలుకతో ఉచ్చరించేది కాదు. ఈవేళ మంత్రాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తేనండి, మంత్రాలు శాస్త్రీయమైనవి అని మనం నమ్మడానికి ఆధునిక యుగంలో ఎక్కువ అవకాశం ఉంది. ఎలా అంటేనండి, ఈవేళ కంప్యూటర్లు వచ్చాయి, ఇక్కడేవో 4 అంకెలు నొక్కితే ఎక్కడో అమెరికాలో ఉన్న పిల్లవాడు నాన్న బాగున్నావా అంటున్నాడు. ఇక్కడ నొక్కితే ఇక్కడ వైరేమీ లేదు, ఇక్కడ నొక్కింది అక్కడికి చేరుతోంది కదా. సరిగ్గా నొక్కితే అది యంత్రం సరైందైతే అక్కడికి వినపడుతుంది. అలాగే సరిగ్గా మంత్రాన్ని ఉచ్చరించగలిగితే, సరిగ్గా మంత్రంలో ఉన్న శబ్దాలను ఎలా పలకాలో అలా మాత్రమే పలకగలిగితే, భక్తి నిష్ఠ ఏకాగ్రత ఉంటే తప్పకుండా ఇక్కడ మంత్రాన్ని ఉచ్చరిస్తే వైకుంఠంలో ఉన్న నారాయణుడికో కైలాసంలో ఉన్న పరమేశ్వరుడికో వినిపించి తీరుతుంది. అంటే మంత్రశాస్త్రము ఈవేళ ఆధునిక కంప్యూటర్ విజ్ఞానం ఎటువంటిదో దానికి మూలమైంది అని మనకు అనిపిస్తుంది అనమాట. అక్కడ మంత్రశాస్త్ర విశేషాలను గురించి చెప్పిన అంశాలు పరిశీలిస్తే బ్యాటరీ లైట్ ఎవరైనా చేత్తో పట్టుకోవచ్చు, అవును, కానీ కరెంటు పోల్ మీదకి ఎక్కాలంటే లైన్ మ్యాన్ ఎక్కాలి, చేతికి గ్లోవ్స్ అవి వేసుకోవాలి, అవి ఆ విజ్ఞానం తెలియాలి కదా. అలాగే నామోచ్చారణ ఎవరైనా చేయవచ్చు, మంత్రశాస్త్రానికి మాత్రం ఇది శాస్త్ర విధానం, ఇది అనుసరించవలసిన పద్ధతి, ఆ విశేషాలు కూడా చెప్పారండి. 7వ స్కంధం దగ్గరికి వచ్చేప్పటికీ భక్తి శాస్త్రం అని పేరు దానికి. అందులోనే ఇందాక మనం ప్రస్తావించుకున్న నవవిధ భక్తుల్ని ప్రహ్లాదుడు వివరించడం, తర్వాత ధర్మశాస్త్రాల వివరణ కూడా కనిపిస్తుంది. ఇంకా 8వ స్కంధంలోకి వచ్చేప్పటికీ సృష్టి అంటే ఏమిటి, అది ఎలా వస్తుంది, ఎలా పెరుగుతోంది, ప్రళయం వచ్చి సృష్టి మళ్ళీ ఎలా పరమాత్మలో లీనమైపోతుంది, అంటే సృష్టికి సంబంధించిన వ్యవహారాన్ని ఇదంతా విజ్ఞానమే, మళ్ళీ విజ్ఞానమే కదండి. మరి 8వ స్కంధంలో చెప్పాను. 9వ స్కంధంలోకి వచ్చేప్పటికీ ఈ సృష్టి ప్రారంభమయ్యాక భారత భూమి అన్న పేరుతో భారతదేశం ఉంటే ఇందులో రాజవంశాలు ఏ వంశాల వాళ్ళు వచ్చారు, ఒకరి తర్వాత ఒకళ్ళు ఎవరెవరు వచ్చారు అని ఆ రాజవంశాలకు సంబంధించిన వివరణ అంతా వస్తుందండి. ఇంకా 10వ స్కంధంలో పూర్వభాగంలోనూ ఉత్తర భాగంలోనూ కూడా ఎన్నో వేదాంత విషయాలు, శాస్త్ర విషయాలు. ఉత్తర భాగంలో ప్రధానంగా అశ్వశాస్త్రం, గజశాస్త్రం అంటే మనకి జువాలజీ బాగుంది, సంగీత శాస్త్రం, శకున శాస్త్రం. ఈ శకునం కూడా ఎలా శాస్త్రీయంగా ఉంటుంది, అది మూఢనమ్మకంగా మారకుండా శాస్త్రీయంగా ఎలా అవగాహన చేసుకోవాలి, ఈ విషయాలు కూడా చెప్పారు. అంటే మూఢం కాదు, అది ప్రగాఢ నమ్మకం. అంతే, బాగా చెప్పారు. ఇలా ఎన్నో శాస్త్ర విశేషాలను భాగవతం ప్రస్తావించిందండి. వీటిలో కొన్ని విజ్ఞాన శాస్త్ర విశేషాలు కూడా మనకు కనిపిస్తాయి. తప్పకుండా ఆ విజ్ఞాన శాస్త్ర విశేషాలను గురించి మనం తెలుసుకుందాం. పిండోత్పత్తి దాని క్రమము ఎన్నో మాసంలో ఈ విధంగా వస్తుంది అని అన్నారు కదా. అయ్యా, దాన్ని కొంచెం వివరంగా చెప్తే మన ప్రేక్షకులకి తప్పకుండా ఆనందిస్తారు వాళ్ళు. తప్పకుండా సైన్స్లో ఏముందో పరిభాష మాత్రం వేరు తప్ప అది ఇక్కడ కూడా అవే విషయాలు చెప్పారు. ఎందుకంటే చాలామంది ఈ ప్రసూతికి సంబంధించిన వైద్యులు ఈ విషయాలు విని చాలా ఆశ్చర్యాన్ని ప్రకటించిన సందర్భాలు నేను ప్రత్యక్షంగా అనుభవంలో చూశాను. ఇప్పుడు మాతృగర్భంలో ఉన్న పిండోత్పత్తి క్రమం భాగవతంలో 3వ స్కంధంలో కనిపిస్తుందండి. ఇక్కడ శ్రీ మహావిష్ణువు ఎన్నో అవతారాలు 21 అవతారాలు ధరించాడు. మామూలుగా దశావతారాలు మనకు ప్రసిద్ధి, అవి 10 మాత్రమే కాదండి, మొత్తం 21 అవతారాలు ఉన్నాయని భాగవతం చెప్పారు. 21 అవతార తత్వం. ఇందులో ఒక అవతారం కపిలుడు, ఆయన సాంఖ్య దర్శనం చేసిన మహానుభావుడు. కర్దమ ప్రజాపతికి
దేవహూతికి కుమారుడుగా పుట్టాడు. తల్లి అయిన దేవహూతికి తత్వాన్ని ఉపదేశిస్తాడు. తల్లికి ఆ కర్దమ ప్రజాపతి ఎటో వెళ్ళిపోయాడు, ఆయన యోగానికి తపస్సుకు వెళ్ళిపోయాడు. ఈ దేవహూతికి ఇంకా సంసార సంబంధమైన భావాలు తీరలేదు, కోరిక తీరలేదు. ఆమె ఏదో ఆవేదన వ్యక్తం చేస్తుంది. కుమారుడు తల్లిని కూర్చోబెట్టి చక్కగా తత్వాన్ని ఉపదేశిస్తాడు. ఇక్కడ చాలా విషయాలు వచ్చాయండి. సాంఖ్యయోగాన్ని ప్రబోధించిన కపిలాచార్యుల వారు తల్లి అయిన దేవహూతికి తత్వజ్ఞానాన్ని తెలియజెప్పిన పరమగురువుగా కనిపిస్తాడు. ఆ సందర్భంలోనే సాంఖ్యయోగాన్ని కూడా ప్రబోధించాడు. ఈ సాంఖ్యయోగాన్ని ప్రబోధించిన తర్వాత మాతృగర్భంలో పిండోత్పత్తి క్రమాన్ని, పిండము క్రమంగా పెరిగే పరిణామ దశలను వివరించాడు. పూర్వజన్మల్లో పుణ్యకర్మలో పాపకర్మలో చేసి ఉంటాడు ప్రతి జీవుడు. ఈ పుణ్యపాప కర్మలు అనుభవించడానికి పైలోకాలకు వెళ్ళాడు. పుణ్యం చేస్తే పుణ్యఫలం, పాపం చేస్తే పాపఫలం రెండు అనుభవించేశాడు. అనుభవించాక ఏం చేయాలి? స్వర్గ నరకాలు అనుభవించిన తర్వాత పైలోకాల్లో ఆ పని అయిపోయాయి. ఆ రుణం తీరగానే జీవుడు మళ్ళీ జన్మను పొందడానికి సిద్ధం అవుతాడు. అలా సిద్ధమైన వాడు భార్యాభర్తల దాంపత్య జీవనం ఆధారంగా పురుషుడి ద్వారా మాతృగర్భంలో చిన్న రేతకణంలా ప్రవేశిస్తాడు అని చెప్పారు మొట్టమొదట. కర్మణ దైవనేత్రేణ జంతుర్దేహోపపత్తయే స్త్రియ ప్రవిష్ట ఉదరం పుంసో రేతకణాశ్రయ అని స్పష్టంగా కపిలాచార్యుల వారు పలికిన మాట మనకు కనబడుతుంది భాగవతంలో. దాన్ని ఏమని చెప్పారు అంటే, కలిలం తు ఏకరాత్రేణ కలిలం తేకరాత్రేణ పంచరాత్రేణ బుద్బుదం దశాహేన చ కర్కంధు పేష్యండం వా తతః పరం. ఒక్క రాత్రి గడిచేసరికి ఆ శుక్లశోణిత మిశ్రమంగా ఉన్నది చిన్న బుడగగా 5 రోజులకు ఆ మిశ్రమం రూపొందుతుంది. 10వ నాటికి అది రేగుపండవుతుంది, కర్కంధు అన్నారు. క్రమంగా అండమై అది మాంసపిండంగా ఎదుగుతుంది. పేష్యండం వా మాసేనతు శిరః ద్వాభ్యాం బాహ్యంఘ్రాద్ అంగ విగ్రహం. నెల రోజులు అయ్యేసరికి ఈ పిండానికి తల ఏర్పడుతుంది. 2 నెలలు గడిచేటప్పటికి కాళ్ళు చేతులు ఏర్పడడానికి కావలసిన అవయవాలు కావలసిన రూపకల్పన జరుగుతుంది. నఖ రోమ అస్థి చర్మాణి లింగఛిద్రోద్భవస్త్రిభిః. 3వ మాసంలో ఏం జరుగుతున్నాయా అంటే గోళ్ళు, కేశపాశం వెంట్రుకలు, ఎముకలు, చర్మము, జననేంద్రియ ద్వారము కూడా లీలగా రూపు కట్టుకుంటాయి ఈ 3వ నెల వచ్చేటప్పటికి మాతృగర్భం. అంటే గురువుగారు ఈ ఎక్స్రేలు ఇలాంటివి ఏం లేకుండానే వారు ఏ నెలలో ఎంత మారుతుంది, ఏ విధంగా వ్యక్తి అక్కడ ఆ పిండం పెరుగుతోంది అని అంతే ఎంత స్పష్టంగా చెప్పగలిగారండి. అదే మరి ఇందాక మనం అనుకున్నది లోకులకు అక్షి శాస్త్రం. ఆ శాస్త్రం అంటే చాలామంది కొన్ని వేల సంవత్సరాలు చేసిన అనుభవమే శాస్త్రం రూపం పొందేది. మరి అనుభవంలో చెప్పింది యథార్థమే అవుతుంది కానీ అసత్యం కాదుగా. అనుభవం శాస్త్రాన్ని ఇస్తుంది. అనుభవం ద్వారా శాస్త్ర విజ్ఞానాన్ని పొందిన వాళ్ళు ఈ అనుభవాన్ని శాస్త్ర విజ్ఞానాన్ని కలుపుకుని ఈ సన్నివేశం ఆధారంగా చేసుకుని పిండోత్పత్తి క్రమం ఈ విధంగా జరుగుతుంది అని చెప్పదలుచుకున్నారు. అందుకని అంత వివరంగా చెప్పారు. అయ్యా 3వ నెల వచ్చేసరికి ఈ విధమైన పరిణామం వస్తుందండి. తర్వాత 4వ నెల వచ్చేసరికి భౌతిక శరీర నిర్మాణానికి అది పెరగడానికి వీలుగా చర్మం కావాలి, రక్తం కావాలి, మాంసం కావాలి, మేధస్సు కావాలి, ఎముకలు కావాలి, మజ్జ కావాలి, శుక్రము కావాలి. ఇవి 7 ధాతువులు, 7 ధాతువులతో కూడిన శరీర నిర్మాణం పరిపూర్ణంగా ఏర్పడడానికి కావలసిన హంగులన్నీ 4వ నెలలో పిండానికి ఏర్పడతాయని చెప్పారు. ఇక్కడ మేధస్సు అంటే బుద్ధికి సంబంధించిన మేధాశక్తి కాదు, అది మేధస్సు కాదు, మేధస్సు. అక్కడ ఒత్తు లేదు. మెదడు నిర్మాణానికి సంబంధించిన ఒక ధాతువు అనమాట అది. దాని పేరు మేధస్సు. అలాగే మజ్జ అంటే సజీవమైన శరీరంలో జీవుడు బతికి ఉండగా అతడి ఎముకల్లో ఉండే కొవ్వు పదార్థానికి మజ్జ అని పేరు. బతికున్నప్పుడు మాత్రమే అది ఉంటుంది. శుక్రము అంటే జీవుడి యొక్క సారమంతా శుక్ర రూపంలో ఉంటుంది. చతుర్భిః ధాతవ సప్తః పంచభిః క్షుత్ త్రుట్ ఉద్భవ. 5వ మాసం వచ్చేటప్పటికి
ఈ 4వ మాసంలో ఎప్పుడైతే సప్తధాతువులతో శరీర నిర్మాణం జరిగిందో పిండానికి 5వ మాసం వచ్చేటప్పటికి ఆకలి దప్పికలు మొదలవుతాయి. మాతృగర్భంలో ఉన్న పిండానికి 5వ మాసం నుంచి ఆకలి దప్పికలు ప్రారంభమవుతాయి. అంటే 4 నెలల వరకు అతనికి ఏమి ఆకలి ఉండదు. తెలియదు. షడ్భిః జరాయుణా వీతః కుక్షౌ భ్రామ్యతి దక్షిణే. ఆ తర్వాత 6వ మాసంలో శుక్రమని మనం చెప్పుకున్నాం కదా. అవును. ఈ అన్ని ధాతువుల్లోనూ ఇది చాలా కీలకమైంది. శుక్రధాతువు సప్తధాతువుల్లో ఇది చాలా ముఖ్యమైనది. ఎప్పుడైతే ఇది వచ్చిందో 5వ నెల గర్భస్థ పిండానికి కావలసిన ఎదుగుదల చాలా వరకు ఒక విధానానికి వస్తుందండి. అందువల్ల అప్పుడు ఆకలి దప్పికలు తెలుస్తాయి. 6వ నెల వచ్చేప్పటికీ ఆ పిండ రూపంలో ఉన్న శిశువు చుట్టూ మావి అనేది ఒకటి కమ్ముకుంటుంది. అప్పుడు ఆ పిండం మాతృగర్భంలో దక్షిణం భాగం వైపు పరిభ్రమిస్తూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. అప్పుడే నొప్పులు బాగా తెలుస్తూ ఉంటాయి. అక్కడి నుంచి క్రమంగా 6వ మాసం వచ్చినప్పటి నుంచి గర్భవతి అయిన మాతృమూర్తికి పిండము యొక్క కదలికలు అనుభవానికి వస్తాయి. బిడ్డ కదులుతున్న భావన కలుగుతుందన్నమాట. ఎందువల్ల అంటే మావి ఎప్పుడైతే ప్రవేశించిందో ఈ పిండానికి కదలిక వస్తుంది. అది దక్షిణ భాగానికి చేరి కదులుతూ ఉంటుందన్నమాట. సప్తమే జన్మ కర్మాణి గతాని స్మరతే ఋషి. ఈ శాస్త్ర విజ్ఞాన విషయాలతో పాటు ఆధ్యాత్మికతను జోడించి చెబుతుంది భాగవతం. కేవలం ఆధ్యాత్మికత చెప్పి ఊరుకోదు, కేవలం శాస్త్ర విజ్ఞానం చెప్పి ఊరుకోదు, ఈ రెండింటిని మేళవిస్తుంది. 7వ నెలలోకి వచ్చేప్పటికీ ఆ మాతృగర్భంలో ఉన్న పిండం అనుకుంటాట, గత జన్మలో నేను ఏం పుణ్యం చేశానో ఇంత ఉత్తమరాలు కడుపున పుడుతున్నాను, లేకపోతే ఏం పాపం చేశానో ఇంత మాతృగర్భంలో బాధలు పడుతున్నానని గత జన్మలో చేసిన పుణ్యపాప కర్మలను తలుచుకుంటూ బాధపడుతూ నిట్టూర్పులు విడుస్తూ ఉంటుంది ఆ పిండం. మావిలో మునిగిపోయి ఉంటుంది కదా. జగత్యాం నిజదేహస్య మాయయా బంధమాత్మనః. మావిలో మునిగిపోయి తలని కడుపులో పెట్టుకుని కొంచెం వంకరగా వంగిన వీపుతో అవయవాలు ఏవి కదిలించలేక పంజరంలో బందీ అయిపోయిన చిలుక ఎలా ఉంటుందో అలా ఈ మాతృ గర్భంలో ఉన్న పిండం తన దేహంలో తానే బంధింపబడిపోయి ఉంటుంది. అది ఆ పిండానికి చాలా కష్టమైన దశగా చెప్తారన్నమాట. ఆ తర్వాత మాతుర్జగ్ధ అన్నపానాద్యైః ఏధధాతురసమ్మతే. మరి ఆకలి దప్పుకలు ఎప్పుడైతే మొదలయ్యాయో ఆహారం కావాలి, పానీయం కావాలి. ఇవి ఎక్కడి నుంచి తీసుకుంటుంది అంటే తల్లి తీసుకున్న అన్నపానాలలో నుంచి ఈ ఆహారాన్ని స్వీకరిస్తుంది. అందులో కారము, చేదు, ఉప్పు, పులుపు, వేడి, చలువ ఈ మొదలైన అన్ని రసాలను ఆస్వాదిస్తూ రకరకాల బాధలతో వేగిపోతూ ఉంటుంది. తల్లి ఎక్కువ కారం తిందనుకోండి, ఆ మాతృగర్భంలో ఉన్న పిండం ఇబ్బంది పడుతుంది. తల్లి ఎక్కువ పులుపు పదార్థం తీసుకుందనుకోండి, దానివల్ల కూడా ఇబ్బంది పడుతుంది. బాగా వేడిగా ఉన్న పదార్థం, బాగా చలువగా ఉన్న పదార్థం, మాతృగర్భంలో ఉన్న పిండానికి ఏ పదార్థం తీసుకుంటే సౌకర్యంగా ఉంటుందో ఆ పదార్థం మాత్రమే తల్లి తీసుకుందా మంచిది. ఆమె రుచుల మీద కోరికతో ఏవో తీసుకుందనుకోండి, ఆ రుచులు కొన్ని బిడ్డకు ఇబ్బంది కలిగిస్తాయి. అది 7వ నెలలో బాగా అనుభవానికి వస్తుంది. అయితే గురువుగారు, అయ్యా, ఎందుకనే ఏంటి మన పెద్దవాళ్ళు పూర్వీకులు ఇంట్లో ఉండేటువంటి పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా, ముసలి వాళ్ళు, అవునండి, ఈ గర్భంతో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీని అవి తినకమ్మా, ఇవి తినకు, ఇబ్బంది కలుగుతాయి అని వాళ్ళని ఆపేస్తుంటాం. వీళ్ళు కూడా పుట్టబోయే పిల్లల కోసం వాటిని మానుకుంటున్నారు. నిజంగా తల్లి ఎంత గొప్పది ఆలోచన చేయండి. మనకట చూస్తే తన కోరికలు మానుకుంటుంది పిల్లడి కోసం. తల్లికి ఏముంది అంటే ప్రేమ ఉంది, త్యాగం ఉంది. ఈ ప్రేమతో పుట్టిన తర్వాత ప్రేమించడం కాదు, పుట్టబోయే బిడ్డ మీద ఉన్న ప్రేమతో పుట్టబోయే బిడ్డ కోసం త్యాగం చేసి తన ఇష్టాలు తగ్గించుకుని ఏవి తాను ఆహారంగా తీసుకుంటే తన గర్భంలో ఉన్న పిండానికి రక్షణ కలుగుతుందో అవి మాత్రమే తీసుకుని అలా ప్రవర్తించడం అనేది మన ఆశ్చర్యకరమైన మాతృ ప్రేమ. అందుకే గొప్పతనం. తల్లి రుణం తీర్చుకోలేమంటారు. సేతే విన్మూర్తయోర్గత్రే సజంతుర్జంతు సంభవే క్రిమిభిః క్షత సర్వాంగః సౌకుమార్యాత్ ప్రతిక్షణం మూర్ఛాం ఆప్నోతి ఉరుక్లేశః తత్రత్యైః క్షుధితైః ముహుః. మూర్ఛలో మునిగుంటుంది. రక్తనాళాల్లో సంచరించేటప్పుడు ఆ పిండాన్ని ఈ చిన్న చిన్న క్రిములు చుట్టూ చేరుంటాయి, అవి కొరుకుతూ ఉంటాయి. పిండానికి చాలా బాధగా ఉంటుంది. ఈ బాధంతా మాతృగర్భంలో ఉన్న తల్లికి, మాతృగర్భాన్ని ధరించే తల్లికి వేదన కలిగిస్తాయి. పిండానికి ఏం తెలియదు కదా. ఆ తర్వాత గర్భవాయువుల తాకిడికి కదులుతూ ఆత్మను స్మరిస్తూ
మళ్ళీ జన్మ అంటేనే భయం ఏర్పడిపోతుంది మాతృగర్భంలో ఉన్న పిండానికి. అందుకని మాతృగర్భంలో ఉన్న పిండం ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఏదో పొరపాటున తల్లి గర్భంలో పడ్డాను, ఈసారి జాగ్రత్తగా ప్రవర్తించి ప్రకృతి ధర్మానికి అనుగుణంగా ప్రవర్తించి పుణ్యకర్మలు మాత్రమే చేసి పాపాలు చేయకుండా మళ్ళీ జన్మ రాకుండా జాగ్రత్త పడతానని మాతృగర్భంలో ఇలా ఉండి అలా వంగి నమస్కారం పెడుతున్న దశలో ఉన్నట్టుగా మనకి ఎక్స్రేల్లో ఫోటోల్లో కనపడేది. ఇది పూర్వజన్మలో చేసిన పుణ్యపాప కర్మల ఫలాన్ని అనుభవిస్తున్న కారణం చేత దాన్ని స్మరణకు తెచ్చుకుని మాతృగర్భంలో ఉన్న పిండం దైవానికి నమస్కరిస్తూ ఉంటుంది. సప్త ధాతువులలో నిర్బంధింపబడి చేతులు జోడించి దైవ ప్రార్థన చేస్తూ ఆ జీవుడు ఆ ప్రార్థనలో నిమగ్నమై ఉంటాడు అప్పటి నుంచి ప్రారంభం అనే విషయాన్ని అప్పటి నుంచి ప్రారంభం భగవద్ జ్ఞాన స్మరణ. అయితే దురదృష్టవశాత్తు ఏమవుతుందంటేనండి, సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకుంటాం. మాతృగర్భంలో ఇలా అనుకున్నాడు, బయటకు వచ్చేప్పటికి ప్రకృతి సంబంధమైన ఆకర్షణలో మామూలైపోతాడు. మాతృగర్భంలో ఇలా బాధపడ్డారనే విషయాన్ని మరచిపోయి మళ్ళీ ఎన్నో జన్మల్లో ఎందరో తల్లుల గర్భకోశాల్లో పుట్టే పరిస్థితిని తాను కల్పించుకుని ఇలా బాధలు పడుతూ ఉంటాడు. దీన్ని వదిలించడానికి పుట్టిన గ్రంథమే భాగవతం. అందుకని ఈ విషయాన్ని చెప్పారన్నమాట. చాలా గొప్ప విషయం. కేవలం మాతృగర్భంలో ఉన్న పిండోత్పత్తిని చెప్పడం వైద్యశాస్త్రం కాదు భాగవతం. కానీ ఎందుకు చెప్పారు ఈ విషయం అంటే దీంతో అనుబంధం చేసి చెప్పారండి. అలాగే ఈ వైద్య శాస్త్రానికి సంబంధించి ఈవేళ ఆధునిక యుగంలో ఎన్నో ప్రయోగాలు జరిగాయి. వాటిని చూసి ఆశ్చర్యపోతాం మనం. ఇప్పుడు ఈవేళ టెస్ట్ ట్యూబ్ బేబీ అంటున్నారు. ఒక తల్లి గర్భంలో ఏర్పడిన పిండాన్ని మరో తల్లి గర్భంలోకి మార్పు చేసే విధానం ఈవేళ ఆధునిక కాలంలో వచ్చింది. మరి ఏనాడో భాగవతం ఈ విషయాన్ని చెప్పింది. దైవ యోగ మాయ చేత పరమాత్మ ఏం చేశాడంటే దేవకీదేవి గర్భంలో ఉన్న పిండాన్ని తీసుకుని వెళ్ళి రోహిణీదేవి గర్భంలో, నందగోకులంలో ఉన్న రోహిణీదేవి గర్భంలో వసుదేవునికి మరొక భార్య అక్కడ ప్రవేశపెట్టాడు. చాలా ఆశ్చర్యకరమైన విషయం అనమాట. మరి ఇక్కడ తల్లి గర్భాన్ని ధరించింది, అక్కడ ఏమో కన్నది. ఇద్దరు తల్లుల వాడు, అందుకని బలరాముడికి ద్వైమాతురుడు అనే పేరు అందువల్ల వచ్చింది. అంటే ఇప్పుడు సంకర్షణ పదం అదే అర్థం అనమాట. సంకర్షణ శబ్దం కూడా మరి గర్భ సంకర్షణం జరిగింది కదా, ఇక్కడి గర్భం అక్కడికి చేరింది. ఈ భాగవతం ఈ విషయాన్ని వివరించినప్పుడు నిజంగా పాశ్చాత్య దేశాల వాళ్ళు కూడా ఆశ్చర్యపోవాల్సిందే. వ్యాసుడు సామాన్యుడు కాదు, వ్యాసుడు ఈ విషయాన్ని ఎలా చెప్పగలిగాడు, ఇది ఎలా సాధ్యం, ఈవేళ ఆధునిక యుగంలో మేము కనిపెట్టాం కదా, ఎన్నో వేల సంవత్సరాల క్రితం వ్యాస మహర్షి ఎలా చెప్పగలిగాడు అంటే ఇవాళ ఆధునికం అనుకుంటున్న విజ్ఞానం నిజానికి ఆధునికం కాదు, అది ఎప్పటి నుంచో ఉన్నదే. అందుకే పురాపినవం పురాణం అనే మాట అంటే ఇక్కడ వ్యాసోచ్చిష్టం జగత్సర్వం సరిపోయింది మనకు, సరిపోతుంది. ఆ విధంగా ఈ పిండోత్పత్తి క్రమానికి సంబంధించిన ఎన్నో విశేషాలను ఈ భాగవతం తెలియజేసిందండి. గురువుగారు శారీరకమైన విశేషాలు చెప్పారు. మరి భూగోళానికి సంబంధించిన సైన్స్ విషయాలు ఏమైనా మన దగ్గర ఉన్నాయి ఆ పుస్తకంలో? భాగవతంలో భూగోళాన్ని గురించి, ఖగోళాన్ని గురించి వివరాలు ఉన్నాయండి. ముందుగా భూగోళాన్ని గురించి భాగవతం ఏం చెప్పిందో ఒకసారి చూద్దాం. భాగవతం పంచమ స్కంధంలో శుకయోగేంద్రుల వారిని పరీక్షిత్ అడుగుతాడు, ఈ భూమి మీద ఉన్నాం కదా, ఈ భూమి ఇలా ఎందుకు ఏర్పడింది, అసలు భూమి ఏమిటి, భూమి చుట్టూ సముద్రం ఉండడం ఏమిటి, దీని వ్యవహారం ఏమిటి చెప్పమని అడుగుతాడు. అప్పుడు పరీక్షిత్తు కోరిక మేరకు శుకయోగేంద్రుల వారు భూగోళ ఖగోళ విజ్ఞాన విశేషాలు కొన్ని వివరించారు. అయితే ఏమవుతుందంటేనండి, ఈవేళ ఏ పేర్లతో ఆ ప్రదేశాలు మనం పిలుస్తున్నాం ఆ పేర్లు పురాణ కాలంలో లేవు. అందుకని పురాణ కాలంలో వేరే పేర్లు మనకు కనిపిస్తాయి, కానీ భూగోళ క్రమం మాత్రం మనకి స్పష్టంగా తెలుస్తుంది. పురాణ కాలం నాటి ఆ ప్రదేశాల పేర్లు ఈనాడు ఉండకపోవచ్చు, కానీ భాగవత రచన కాలం నాటికే మహర్షులు, వ్యాసుడు లాంటి వారు తమ తపశ్శక్తి చేత భూగోళాన్ని, ఖగోళాన్ని, వాటి స్వరూపాలని స్పష్టంగా తెలుసుకున్నారు అనే విషయం మనకు బోధపడుతుందండి. తథైవ అలకనందా దక్షిణేన తు బ్రహ్మ సదనాద్ బహూని గిరికూటాన్యతిక్రమ్య హేమకూట హిమకూటాని అతిరభసతర రంహసా లుఠంతి భరతం అభివర్షం కర్మక్షేత్రం దక్షిణస్యాం దిశి జలధిం అనుప్రవిశతి. లుఠంతి అన్నట్టున్నాడు ప్రయోగం. ఇక్కడ అలకనంద అనే పేరున్న నదిని ప్రస్తావించారండి. ఈ నదిని ప్రస్తావించింది ఎందుకు అంటే దీనిలో నుంచి భరతవర్షానికి సంబంధించిన సమాచారం ఉంది కాబట్టి. కానీ అక్కడితో ఆగారంటే మొత్తం సృష్టి మొత్తాన్ని దృష్టిలో పెట్టుకుని భూగోళాన్ని వర్ణించారు. అందుకని అంతకంటే ముందుగానే భూమి పద్మాకారంగా ఉంటుంది అని చెప్పారు.
ఆ పద్మాకారంగా ఉన్న భూమిలో జంబూద్వీపం తామరాకు వలె గుండ్రంగా కనిపిస్తోందని, ఇది 1,00,000 యోజనాల పొడవు, 1,00,000 యోజనాల వెడల్పు కలిగి ఉందని. యోజనం అంటే 8 మైళ్ళు మనకు తెలుసు కదా. 8 లక్షల మైళ్ళు, 8 లక్షల మైళ్ళ పొడవు, 8 లక్షల మైళ్ళ వెడల్పు ఉందని. మధ్యలో 9 యోజనాల విస్తీర్ణంలో 9 ప్రదేశాలు ఉన్నాయని, 8 పర్వతాలు వీటికి సరిహద్దులుగా ఉన్నాయని, వాటి వల్ల ఈ 9 ప్రదేశాలు ఏర్పడ్డాయని, ఈ 9 ప్రదేశాల్లో మధ్యలో ఉన్నది ఇలావృత వర్షం అనే ప్రదేశం. ఆ ప్రదేశానికి మధ్యలో బంగారు కాంతితో ప్రకాశిస్తూ ఒక పర్వతం ఉంది, అది మేరు పర్వతం. మనకి ఈ దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగినప్పుడు రాక్షసులు ఇంతకు పూర్వం దేవతల సంపదలన్నీ దోచుకుని వెళ్ళిపోయినవన్నీ మళ్ళీ వీళ్ళు వాళ్ళని జయించి తిరిగి తెచ్చుకుని ఈ మేరు పర్వతపు సానువుల్లో దాచుకున్నారని, కాబట్టి అది బంగారు కొండే అని, సూర్యోదయం అయినప్పుడు ఆ మేరు పర్వతం మీద సూర్యకిరణాలు ప్రసరించగానే అది బంగారు కాంతితో ప్రకాశిస్తుంది కాబట్టి దాన్ని బంగారు కొండ అని అన్నారనే విషయాలకు కూడా కొంతవరకు ఇందులో ఆధారం కనపడుతుంది. బంగారు కాంతితో ప్రకాశిస్తోంది మేరు పర్వతం అనే మాట చెప్పారు. ఇలావృతం అనే మాట, ఇలావృతం అనే మాటలోనే ఉంది, భూమి చేత ఆవృతమై ఉన్నది. ఇలా అంటే భూమి కదా, అంటే చుట్టూ భూమి ఉందన్నమాట, మధ్యలో ఉంది. ఇది భూమికి మధ్యలో ఉన్న ప్రదేశం అనమాట. మరి ఈ మేరు పర్వతం కూడా భూగోళానికి మధ్యలో ఉంది కదా. అందుకని ఈ భాగవతంలో ఏం చెప్పారంటే ఈ మేరు పర్వతమే ఈ భూగోళానికి ఇరుసుగా ఉన్నది అని చెప్పారండి. భూ పరిభ్రమణానికి ఇది కేంద్రంగా ఉంది. ఇరుసును కేంద్రం చేసుకుని గుండ్రంగా ఈ భూమి తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ మేరు పర్వతం అనేది భూ పరిభ్రమణానికి కేంద్రంగా ఉంది సుమా. ఈ మేరు పర్వతానికి ఉత్తరాన నీలం, శ్వేతం, శృంగం అనే 3 పర్వతాలు ఉన్నాయని, అవి తూర్పు నుంచి పడమర వరకు విస్తరించి ఉన్నాయని, ఈ 3 పర్వతాలకి మధ్యప్రదేశంలో రమ్యక వర్షం, హిరణ్మయ వర్షం, కురు వర్షం అనే 3 ప్రదేశాలు ఉన్నాయని, ఇలావృత వర్షానికి దక్షిణంగా నిషధ, హేమకూట, హిమకూట పర్వతాలు ఉన్నాయని, ఈ 3 కొండలకి మధ్యలో మళ్ళీ హరివర్షం, కింపురుష వర్షం, భారత వర్షం అనే 3 ప్రదేశాలు ఉన్నాయని అని ఇలా మేరు పర్వతాన్ని ఇరుసుగా చేసుకుని భూమండలం అంతా ఎలా ఉంది. ఆ మధ్యలో ఉన్నది కాబట్టి దానికి ఇలావృతం అనే పేరు కూడా అందుకే వచ్చింది అని అనుకున్నాం కదా. ఈ ఇలావృత వర్షానికి పశ్చిమంగా మాల్యవంతం, తూర్పు వైపున గంధమాదనం అనే పర్వతాలు ఉన్నాయని చెప్పారు. ఇవి కేతుమాల, భద్రాశ్వ వర్షాలకు సరిహద్దు పర్వతాలుగా ఉన్నాయి. కేతుమాల వర్షం, భద్రాశ్వ వర్షం అనే ప్రదేశాలకి ఇవి సరిహద్దు ప్రాంతాలు అనే విషయాన్ని కూడా ఇక్కడ చెప్పారండి. ఇంకా సుమేరు పర్వతం, మేరు పర్వతమే సుమేరు పర్వతం. ఈ మేరు పర్వతానికి తూర్పు వైపున మందర పర్వతం ఉంది. మనకి క్షీరసాగర మథనం చేయడానికి మందర పర్వతాన్నే కవంగా చేసుకున్నారు అనే మాట ఉంది. ఆ మందర పర్వతం ఎక్కడుంది అంటే మేరు పర్వతానికి తూర్పు వైపున ఉంది. దక్షిణాన మేరుమందర పర్వతం అని ఉంది మరొకటి, పశ్చిమాన సుపార్శ్వ పర్వతం ఉంది, ఉత్తరాన కుముద పర్వతం ఉంది. ఈ 4 పర్వతాల శిఖరాలు, 4 పర్వతాలు ఉన్నాయి కాబట్టి 4 పర్వతాలకి 4 శిఖరాలు. ఆ శిఖరాల మీద వరుసగా క్షీర సరస్సు, మధు సరస్సు, ఇక్షు సరస్సు, నిర్మల జల సరస్సు అని 4 సరస్సులు ఉన్నాయని చెప్పి మనకి సప్త సముద్రాలని చెప్తున్నారు కదా, వాటిలో ఇక్కడ ఉన్నాయి, వాటిలో వచ్చాయన్నమాట. అంటే సృష్టిలో ప్రకృతి సిద్ధంగా ధాతువులన్నీ ఎలా వచ్చాయి, ఇవాళ మనకు చెరకు ఎలా వచ్చింది, తేనె ఎలా వచ్చింది, పాలు ఎలా వచ్చాయి, నిర్మలమైన తాగే నీరు ఎలా వచ్చింది, ఇవన్నీ భౌగోళిక వర్ణన వంకతో చెప్పారనమాట. ఆ పర్వత శిఖరాల మీద నందనవనం ఉందని, చైత్రరథం అని మరొక వనం ఉందని, వైభ్రాజకం అనే పేరుతో ఇంకోటి, సర్వతోభద్రం అనే పేరుతో మరొకటి ఉన్నాయి. ఇవి దేవతల ఉద్యానవనాలు అని చెప్పారు. దేవతల ఉద్యానవనాలని చెప్పడంలో ఆంతర్యం ఏంటంటే ఇవి బాగా అంతరిక్షంలో ఉన్నాయి ఎత్తుగా, అది మనకు కనపడదు కాబట్టి. ఇక్కడ పెద్ద పెద్ద మామిడి చెట్లు ఉన్నాయి, నేరేడు చెట్లు ఉన్నాయి, ఇంకా కడిమి చెట్లు ఉన్నాయి, మర్రి చెట్లు ఉన్నాయని చెప్పారు. ఇక్కడ ఉన్న ఈ కడిమి చెట్ల యొక్క ప్రభావంతోనే భూమి మీద సకాలంలో వర్షాలు కురవడానికి కావలసిన ఏర్పాటు జరుగుతోంది. దాన్ని బట్టి కడిమి భూమికి అంతరిక్షానికి సంబంధాన్ని కలిగించే వాతావరణాన్ని కూడా మనకు ఒక సమతూకం చేస్తుంది, మేఘాలను ఆకర్షిస్తుందని ఇలాంటి మాటలు కూడా ఇక్కడ చెప్పారండి. ఎక్కడ కడిమి చెట్లు ఎక్కువగా ఉంటే అక్కడ సకాల వర్షాలు కురవడానికి కావలసిన అవకాశం ఉంది అని. ఆధునిక కాలంలో కడిమి చెట్టు అని విశ్వనాథ్ వారు ఒక మంచి నవల రాశారు. మనకి బ్రహ్మాండ పురాణం వాటిల్లో కూడా ఈ కడిమి ప్రస్తావన వస్తుంది. నీపము అని పేరు పెడతారు. అక్కడ నీ ప్రాపణే అనే ధాతువు ప్రకారం
పొందించేది, దేవతల యొక్క అనుగ్రహాన్ని మానవులకు పొందించేది. దేవతల అనుగ్రహం అంటే సకాలంలో వర్షం కురవటమే కదా. భూమి మీద ఉన్న మానవులకి దేవతల అనుగ్రహం అంటే సకాలంలో వర్షం కురిస్తే 4 వేళ్ళు నోట్లోకి పోతాయి. అందుకని అలాగే మర్రి చెట్లు. ఇక్కడ ఒక నది ఉందండి. ఈ నదికి జాంబూ నది అని పేరు. ఈ జాంబూ నది వల్లే జంబూ ద్వీపం అనే పేరు. జంబూద్వీపం. ఈ జాంబూ నదిలో ఉన్న మట్టి, ఆ మట్టి బాగా ఈ వర్షానికి ఈ ప్రవాహ వేగానికి కరిగి 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 బంగారు కాంతిగా మారి బంగారంగా తయారైందని, అందుకనే బంగారానికి జాంబూనదం అనే పేరు వచ్చిందని కూడా చెప్పారు. ఈ మధ్యలో జంబూద్వీపం మధ్యలో ఈవేళ మనం భరతవర్షం ఉంది. ఈవేళ మనం సంకల్పం చెప్పుకునేప్పుడు జంబూద్వీపే భరతవర్షే మేరోహ దక్షిణ దిగ్భాగే ఇలా చెప్పుకుంటున్నాం కదా. ఈ భరతవర్షం అనేది ఎక్కడుందా అంటే జంబూద్వీపానికి మధ్యలో ఉంది. అసలు ఈ భౌగోళిక పరిజ్ఞానం మనకు అవగాహన కావడానికే మన పూర్వులు ఏ అర్చన చేసినా సంకల్పం చెప్పుకుంటూ ఈ ప్రాంతాల వివరాలన్నీ చెప్పుకునే విధానం అందుకోసమే ప్రవేశపెట్టారని కూడా అనిపిస్తుందండి. ఈ నదీ జలంలో బాగా నానిన మట్టి బంగారమై జాంబూనదం అనే పేరు వస్తే ఇక్కడ ఒక చిన్న విభాగం చెప్పారు. దేవతలకి ఆభరణాలు కావాలి అంటే జాంబూనదం అనే పేరు కలిగిన బంగారంతో ఆభరణాలు తయారు చేస్తారట. మరి వితలం అనే ప్రదేశం ఉంది భూమికి అడుగున. అతల వితల సప్త అధోలోకాలు ఉన్నాయి కదండి. ఇందులో వితలం అనే ప్రదేశంలో ఉన్నవారు బంగారు ఆభరణాలు చేయించుకోవాలంటే వాళ్ళు చేయించుకునే బంగారానికి హాటకం అని పేరని చెప్పారు. నిజానికి హాటకము జాంబూనదము ఇవి పర్యాయ పదాలుగా అనుకుంటాం మనం. కానీ ఏమని చెప్పిందంటే భాగవతం ఇక్కడ ఈ పంచమ స్కంధంలో జాంబూనదం అనే పేరుతో ఉండే బంగారంతో దేవతల ఆభరణాలు తయారవుతాయి, హాటకం అనే పేరుతో ఉండేది వితలంలో ఉన్నవారి ఆభరణాలు తయారవుతాయి. వితలంలో ఉన్నవారు రాక్షసులు అనే మాట వాచ్యంగా చెప్పలేదు, ఆభరణాలు తయారవుతాయని చెప్పారండి. ఎలాంటి ఆభరణాలు తయారవుతాయి కూడా, ఆభరణాలు అనగానే మనం ఏవో అనుకుంటామని ఆ వివరణ కూడా ఇచ్చిందండి భాగవతం. మకుట కటక కటి సూత్రాది ఆభరణ రూపేణ కలు ధారయంతి అని కూడా వివరంగా చెప్పారు. ఆభరణాల పేర్లు కూడా కిరీటాలు, కంకణాలు, వడ్డాణాలు ఈ బంగారంతో ఆభరణాలుగా చేస్తారు అనే మాట కూడా చెప్పారండి. ఇందులో కుముద పర్వతం ఉందని చెప్పుకున్నామండి. ఈ కుముద పర్వతం మీద ఒక మర్రి చెట్టు ఉంది. ఈ మర్రి చెట్టుకి శతవల్మము అని పేరు. కుముద నిరూఢోయ శతవల్మో నామవటః. మేరు పర్వతం ఒక పద్మంలా ఉంటే దాని చుట్టూ, పద్మానికి కేసరాలు ఉంటాయి కదండి, దాని చుట్టూ కేసరాలు అన్నట్లుగా కురంగం, కురరం, కుసుంభం, వైకంతకం, త్రికూటం, శిశిరం, పతంగం, రుచకం, నిషధం, శతవాసం, కపిలం, శంఖం ఈ పర్వతాల పేర్లు వరుసగా ఇన్ని పర్వతాలు ఉన్నాయని చెప్పారు. అంటే భూమికి పర్వతాలు ఎలా ఉన్నాయి, నదులు ఎలా ఉన్నాయి, ఆ పర్వతాలకి నదులకి మధ్య అనుబంధం ఎలా ఉంది. పర్వతం మించే కదా ఏ నది అయినా రావాలంటే వర్షధారలుగా ఆకాశం నుంచి కురిసిన నీరు పర్వతం మీదుగా నది రూపాన్ని పొందుతోంది. ఈ అనుబంధం చెప్పి, ఎందుకంటే నది లేకపోతే మన బ్రతుకులేదు, అందుకని జీవనం అని పేరు కదా నీటికి. అందుకని ఈ వివరాలు చెప్పారనమాట. దీనికి తూర్పు వైపున జఠరగిరి, దేవకూటం అనే పర్వతాలు ఉన్నాయని, పశ్చిమం వైపున పవనగిరి, పారియాత్రం అనే పర్వతాలు ఉన్నాయని, దక్షిణాన కైలాసం, కరవీరం అనే పర్వతాలు ఉన్నాయి, కరవీరం అనే పర్వతాలు ఉన్నాయని, ఉత్తరాన బ్రహ్మగిరి, సువర్ణభూమి అనే మరో 2 పర్వతాలు ఉన్నాయి. అంటే 4 వైపులా 4 రెళ్ళు 8 పర్వతాలు ఉన్నాయన్నమాట. ఈ మేరువు చుట్టూ ఇలా 8 పర్వతాలు ఉంటే ఈ 8 కొండల మీద అగ్నిశిఖలు 8 అగ్నిస్వరూపాలు కనపడుతున్నాయి. వీటికి కూడా మళ్ళీ వేరు వేరు పేర్లు పెట్టారు. అగ్నికి పర్యాయ పదాలుగా ఇవాళ మనం చాలా పేర్లు చెప్పుకుంటాం. అగ్ని, జాతవేదుడు, సహోజుడు, అజరాప్రభుడు, వైశ్వానరుడు, వాటి పేర్లు అక్కడ నర్యావసుడు, విస్ఫురుడు, పంక్తిరథుడు అనేవి ఈ 8 అగ్నులకు పేర్లు. మనం ఏదో అగ్నికి పర్యాయ పదాలుగా ఉపయోగించుకుంటున్నాం, కానీ ఏ ప్రదేశంలో ఉండే అగ్నిని ఏమని పిలవాలి అది కూడా చెప్పారు. అంతా నీరే, అక్కడ ఉంటే గోదావరి అన్నాం, ఇక్కడ ఉంటే కృష్ణ అన్నాం, ఇక్కడ ఉంటే గంగ అన్నట్టుగా ఈ అగ్ని కూడా అన్ని చోట్ల ఉన్నదే అయినా ఈ 8 పర్వత శిఖరాల మీద 8 పేర్లతో అగ్ని పిలువబడుతోంది. అంటే ఆ అగ్ని వల్ల వచ్చే వేడిమిలో ఉండే వ్యత్యాసం దేనికి వినియోగపడుతుంది, ఆ శాస్త్ర విజ్ఞానం కోసం ఆ మాట చెప్పారన్నమాట. మేరు పర్వత శిఖరం మీద అష్టదిక్పాలకులు నివసించే నగరాలు ఉన్నాయి. 8 దిక్కులని కదా, ఈ 8 దిక్కులని పరిపాలించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి నివాస నగరాలు అమరావతి, తేజోవతి, సంయమని, కృష్ణాంగన, శ్రద్ధావతి,
గంధవతి, అలక, యశోవతి అనేవి. ఇప్పుడు అలకనంద దగ్గరికి వచ్చామన్నమాట మనం. అవును. ఇంద్రుడు, అగ్ని, యముడు, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు, అష్టదిక్పాలకులు 8 దిక్కులకి ఉన్నారు కదా ప్రసిద్ధంగా. మేరు పర్వత శిఖరం మీద ఒక నగరం ఉందండి. దీన్ని బ్రహ్మపురం లేక బ్రహ్మ సదనం అన్నారు. అంటే సృష్టికి అక్కడి నుంచి మూలం అనమాట. ఇక్కడ శ్రీ మహావిష్ణువు ఏం చేశాడంటే త్రివిక్రమ రూపాన్ని ధరించినట్టు భాగవతంలో ఉంది కదా, వామనుడుగా వచ్చి చెప్పారు కదా ముల్లోకాలు ఆక్రమించాడని. ఈ త్రివిక్రమాకారాన్ని ధరించినప్పుడు ఆ స్వామి కాలి బొటనవేలు పైదాకా వెళ్ళి అక్కడ తగిలిందిట. ఈ బొటనవేలు తగిలేటప్పటికీ అక్కడ బ్రహ్మాండం బద్దలైంది, అక్కడ బ్రహ్మపురం ఏర్పాటైంది అని చెప్పారనమాట. యజ్ఞలింగస్య విష్ణోర్విక్రమతో పాద అంగుష్ట నఖ నిర్భిన్న ఊర్ధ్వాంగ కటాహ వివరేణ అని స్పష్టంగా భాగవతం వివరించిందండి. అంటే పరమాత్మ ఏం చేశాడంటే కుడి పాదం మీద నిలిచి ఎడమ పాదాన్ని పైదాకా వ్యాపింపజేశాడు. ఈ భాగవతంలో కనపడ్డ అంశం త్రివిక్రమావతారంలో అలా విజృంభించాడు అని చెప్తోంది. వారాహే వామపాదం తు తదన్యేషు తు దక్షిణం పాదం కల్పేషు భగవాన్ ఉజ్జహార త్రివిక్రమ. అలా ఏర్పడింది బ్రహ్మపురం. అలా బ్రహ్మపురం ఏర్పడితే ఏమైందంటేనండి, ఆ బ్రహ్మపురానికి తూర్పు ద్వారం నుంచి ఒక నది వచ్చింది. ఆ నది పేరు సీత. పడమటి ద్వారం నుంచి చక్షు అనే పేరు కలిగిన నది వచ్చింది. ఉత్తర ద్వారం నుంచి భద్ర అనే పేరు కలిగిన నది వచ్చింది. దక్షిణ ద్వారం నుంచి అలకనంద అనే నది వచ్చింది. ఇప్పుడు ఈ దక్షిణ ద్వారం నుంచి బ్రహ్మసదనానికి దక్షిణ ద్వారం వైపు నుంచి వచ్చిన అలకనంద అనేది వీళ్ళ భారతదేశం మనం ఏర్పడడానికి కావలసిన నది అని చెప్తున్నారు. అందుకని అలకనందతో ప్రస్తావనతో ప్రారంభించారు. తథైవ అలకనందా దక్షిణేన తు బ్రహ్మసదనాద్ బహూని గిరికూటాన్యతిక్రమ్య హేమకూటాని అతిరభసతర రంహసాలుఠంతి భరతమభివర్ష కర్మక్షేత్రం దక్షిణస్యాం దిశి జలధిం అనుప్రవిశతి. బ్రహ్మనగరానికి దక్షిణాన వెలువడుతోంది అలకనంద నది. ఈ అలకనంద నది హేమకూటం, హిమకూటం అనే పర్వతాలు దాటి వచ్చిందండి. వచ్చి ఏం చేసింది, మంచి ప్రవాహ వేగంతో కర్మక్షేత్రమైన భారతవర్షాన్ని పవిత్రం చేస్తుంది. ఆ తరువాత దక్షిణ సముద్రంలో కలుస్తుంది. ఈ విధంగా సాగిన భౌగోళిక వర్ణన నాకేమనిపిస్తుందంటేనండి, ఈ ఋషుల క్రాంత దర్శనం ఎంత గొప్పది, దానికి తార్కాణంగా ఉంది కదా ఇది. ఈ పేర్లు కొన్ని వేళ మారాయి, ఆ పేర్లు కనపడకపోవచ్చు, కొన్ని పేర్లు కనపడుతున్నాయి ఇప్పటికీ, కొన్ని పేర్లు మారాయి, కానీ ఆ ప్రదేశాలు ఇలాగే ఉన్నాయని భౌగోళిక శాస్త్రవేత్తలు అంగీకరిస్తున్న పరమ సత్యాన్ని చూస్తే వ్యాసుల వారి దర్శనం ఎంత గొప్పదా అనిపిస్తుంది. అద్భుతం. భూగోళం గురించి చెప్పేశారు, మరి ఖగోళం గురించి కూడా కొన్ని నిమిషాలు చెప్పండి మాకు. తప్పకుండానండి. ప్రేక్షకులకి భాగవతంలో వ్యాసుల వారు చెప్పింది అనుకోవటమే మనం చేసే పని. ఈ భూమి గోళాకారంగా ఉందని, భూమధ్య రేఖా ప్రాంతంలో మేరు పర్వతం ఉందని, ఇలావృత వర్షం అని దాన్ని పిలుస్తున్నారని తెలుసుకున్నాం కదండి. ఈ ఇలావృత వర్షానికి ఉత్తరం వైపున నీల, శ్వేత, శృంగ పర్వతాలు ఉన్నాయని, దక్షిణాన సముద్రానికి దగ్గరగా ఉన్నది భరతవర్షం అని, ఇంకా ఉత్తరంగా పైకి వెడితే కింపురుష, హరివర్షాలు ఉన్నాయని, భరతవర్షానికి ఉత్తరాన హిమాలయం, కింపురుష వర్షానికి ఉత్తరాన హేమకోట పర్వతం, హరివర్షానికి ఉత్తరాన నిషధ పర్వతం, ఇవన్నీ కలిపి జంబూద్వీపం అని చెప్పుకున్నాం కదండి. ఈ జంబూద్వీపంలో అన్నిటికంటే దక్షిణంగా ఉన్నది భరతవర్షం. ఇలావృత వర్షానికి ఉత్తరాన రమ్య, హిరణ్మయ, కురు అనే వర్షాలు. ఈ ప్రాంతానికి పౌరాణిక నామం ఒకటి ఉందండి, అసురద్వీపం అని పేరు. అసురద్వీపం అంటే రాష్ట్రంలోని ప్రదేశం అంటారా, అనే ప్రదేశం అనే అభిప్రాయంతో. ఈ మేరు పర్వతానికి పశ్చిమాన మాల్యవంతం, గంధమాదన పర్వతం ఉన్నాయనుకున్నాం కదా. ఈ పర్వతానికి పశ్చిమ సముద్రానికి మధ్య ప్రదేశం ఒకటి ఉంది, దాన్ని కేతుమాల వర్షం అంటారు. ఇలా భూగోళం మొత్తాన్ని వర్ణించారండి. గంధమాదన పర్వతం అంటే ఆంజనేయ స్వామి అక్కడ ఉండుంటారని చెప్పి ఉన్నాడనేది ఉంది. రామాయణంలో కూడా గంధమాదన పర్వతానికి వెళ్ళాడు ఆంజనేయ స్వామి. అక్కడ ఉండగా భీమసేనుడు వస్తే వాళ్ళిద్దరు కలుసుకున్నారని భారతంలో ఈ అరణ్య పర్వంలో కనపడే పుష్పం గురించి కనపడుతుంది. ఇలా భూగోళాన్ని ఇంతగా వర్ణించిన భాగవతం భూగోళంతో ఆగిపోలేదండి. ఆ దృష్టి ఖగోళం వరకు కూడా వ్యాపించింది. మనకి తెలుసు, ఖ అంటే ఆకాశం, భూ అంటే భూమి.
భూమి గోళాకారంగా ఉన్నట్టే ఆకాశం కూడా గోళాకారంగానే ఉంది. అంతే. అందుకని దాన్ని కూడా ఖగోళం అన్నారు. ఈ ఖగోళం అనేది దాంట్లో ప్రధానమైన వాడు ఎవరు అంటే సూర్య భగవానుడు, సూర్యుడు. ఆయన భగవంతుడు అనుకుంటే భగవంతుడు, గోళం అనుకుంటే గోళం. విజ్ఞాన శాస్త్రవేత్తలు గోళం అన్నారు. కాదయ్యా, ఆయన వల్ల చాలా ఉపయోగాలు జరుగుతున్నాయి. ఇవాళ ఆధునిక యుగంలో మనకి నిత్య జీవితంలో అనుభవానికి వచ్చే విషయం మనం చూస్తున్నాం కదండి. ఇవాళ సోలార్ పవర్ అంటున్నారు, సౌరశక్తి. విద్యుత్తుతో పని లేకుండా సౌరశక్తిని ఆధారం చేసుకుని మనం దీపాలు వెలిగించుకుంటున్నాం. ఎన్నో పనులు చేస్తున్నాం. సౌరశక్తి ఆధారంగా విమానాలు నడిపేందుకు కావలసిన పరిశోధనలు ఇవాళ జరిగాయి. అందువల్ల సూర్యుడు ప్రధానమైన వాడు. దైవం అనుకుంటే దైవం, దైవంతో పని లేదనుకుంటే కూడా శాస్త్ర విజ్ఞాన పరంగా చూసినా కూడా సూర్యుడికి ప్రాధాన్యం. అందుకని ఖగోళంలో మొట్టమొదటి ఏం చేసిందంటే భాగవతం సూర్య సంబంధమైన విశేషాలు చెప్పింది. సమస్త బ్రహ్మాండాలకు మధ్యలో ప్రకాశిస్తూ వెలుగుని వేడిమిని పంచుతూ ఉన్నవాడు సూర్యభగవానుడు. ఈ సూర్యభగవానుడు యొక్క కదలిక కారణంగా కాలంలో కొన్ని మార్పులు వస్తున్నాయని, ఆ మార్పుల్నే మనం ఉత్తరాయణం, దక్షిణాయనం అని పిలుస్తామని, మధ్యలో ఉన్నదాన్ని విషువత్కాలమని అంటామని, ఈ 3 దశల్లోనూ సూర్యగమనం జరుగుతుందని, మందకుడిగా కొన్నిసార్లు, తీవ్రంగా కొన్నిసార్లు, మధ్యస్థంగా కొన్నిసార్లు ఉంటుందని, మనకి ఇవాళ శీతోష్ణాలు, చలి పెరగడం, వేడిమి పెరగడం, అలాగే రాత్రి రావడం, పగలు రావడం, ఈ రాత్రింబవళ్ల మధ్య వ్యత్యాసం కానీ, శీతోష్ణాల మధ్య వ్యత్యాసం కానీ ఈ సూర్య గమనంలో ఉన్న వ్యత్యాసం కారణంగానే వస్తోంది అనే మాట చెప్పారు. తర్వాత సూర్యుడు 12 భాగాలుగా అయిపోయి ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది శాస్త్రం చెప్పిన మాట. ఈ మాటని విజ్ఞాన శాస్త్రం కూడా అంగీకరించింది. సూర్యుడు ఎప్పుడు ఒకలాగే లేడు అని. అందుకే ఇప్పుడు కొన్ని దేశాల్లో సూర్యోదయ కాలం ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కలా ఉంటుంది. ఒక ప్రాంతంలో సూర్యోదయం ఇప్పుడు ఒక సమయానికైతే మరి కొంత వాతావరణం మారిన తర్వాత, ఋతువు మారిన తర్వాత ఇంకో సమయంలో సూర్యోదయం అవుతుంది. మీకు ఇప్పుడు సమయం ఎంత అయిందని మనం అమెరికా వాళ్ళతో మాట్లాడితే ఒక ప్రదేశంలో వాళ్ళు మాకు ఇప్పుడు 9 అయింది అంటారు. మరి కిందసారి ఈ సమయానికి 9 చెప్పలేదు కదా అంటే ఆ సీజన్లో అలా ఉందండి, ఈ సీజన్లో ఇలా ఉంది. ఎందువల్ల వస్తుంది ఈ మార్పు అంటే సూర్యగమనం ఆధారంగా మాత్రమే వస్తుంది సుమా. ఈ సూర్యగమనంలోని వ్యత్యాసం వల్ల మాత్రమే ఇది సంభవిస్తోంది అనే విషయాన్ని భాగవతం ఏనాడో చెప్పింది. మేషరాశిలోను తులారాశిలోను ఇలా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తాడు కదండి. 12 సూర్యుళ్ళు ఉన్నారు ద్వాదశాదిత్యులను. ఉన్నది ఒక సూర్యుడే 12 రూపాల్లో ఉన్నాడనమాట. అందుకని ఈ కాలానికి మేష తులారాశుల్లో సంచరించే కాలంలో రాత్రింబగళ్ళు సమానంగా ఉంటాయి కాబట్టి ఈ 2 మాసాల్లో ఉండే కాలానికి విషువత్ కాలము అని పేరు అని చెప్పారు. ఇంకా సూర్యుడు నెలకొక్క రాశిలో సంచరిస్తూ మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం మామూలుగా మనం ఉన్నది 12 ఈ రాశుల్లో సంచారం వల్లే ఋతువులు, అయనాలు, పక్షాలు ఏర్పడుతున్నాయని. తస్యాక్షో మేరుర్మూర్ధని కృత మానసోత్తరే కృతేతర భాగో యత్ర ప్రోతం రవిరథ చక్రం తైలయంత్ర చక్రవత్ మానసోత్తరగిరౌ పరిభ్రమతి. తైలయంత్ర చక్రవర్తి సూర్య రథానికి ఒక ఇరుసు అమర్చారు. ఆ ఇరుసు ఒకవైపు మేరు పర్వతం, ఆ ఇరుసుకి ఇంకో వైపున మానసోత్తర పర్వతం ఉన్నాయని. తస్మిన్ అక్షే కృతమూలో ద్వితీయోక్షః తురీయమానేన సంయమిత తైలయంత్రాక్షవత్ ధ్రువే కృతోపరి భాగః రథనీడస్తు తురీయభాగ విశాలస్తు తావాన్ రవిరథయుగః యత్ర హయాః ఛందోనమానః సప్త అరుణ యోజితా వహంతి దేవం ఆదిత్యం పురస్తా సవితురరుణః పశ్చాత్ శనియుక్తః సౌచ్యకర్మణి కిలాస్తే. సూర్యరథ చక్రానికి ఒక ఇరుసు, ఆ ఇరుసుకు ఒకవైపు మేరు పర్వతం, రెండో వైపు మానసోత్తర పర్వతం ఉంటే ఈ 2 వైపులా వాయు పాశాలతో గట్టిగా ఇవి బిగించబడి ఉండి తైల యంత్రంతో చక్రం ఎలా నడుస్తుందో అలా నడుస్తున్నట్లుగా సూర్యగమనం సాగుతోంది. ఆనాటికే తైల యంత్రంతో నడిపించడం తెలిసింది వాళ్ళందరికీ, ఉపయోగించారు వాళ్ళు. ఉపయోగించకపోతే ఆ పోలిక చెప్పలేరు కదా, చెప్పలేదు. అది ఆశ్చర్యకరమైన విషయం అండి. అలా ఉత్తర దక్షిణ ధ్రువాలకు అతికి ఉన్నది ఇది. ఆ రథానికి అమర్చబడిన కాడి ఆ రథ గుర్రాల మీద ఉంటుంది. ఆ గుర్రాల వివరాలు కూడా చెప్పారండి. ప్రహర్షత్తారామయాది దైవతం పాపావహం మంత్రకృతాం త్రికాలం నమస్యతః స్మరతో వా త్రికాలే సస్యేత
తత్కాలజం ఆశుపాప నశ్యేత తత్కాలజం ఆశు పాపం. సూర్యరథానికి గాయత్రి, బృహతి, ఉష్టిక్, త్రిష్టుప్, అనుష్టుప్, పంక్తి అనే పేర్లు కలిగిన 7 ఛందస్సులు ఉన్నాయని మనం చెప్పుకుంటున్న రోజు సంధ్యావందనంలో చెప్పుకుంటున్నాం కదా. గాయత్రి విష్ణుని చెప్పుకుంటున్నాం, అవే అనమాట. అవి గుర్రాలుగా ఉన్నాయన్నారు. ఓహో. అరుణుడు సారథిగా ఉన్నాడు అన్నారు. ఎందుకు ఇలా చెప్పారని ఆలోచిస్తే అహోరాత్రాలు సూర్యగమనం సాగుతూనే ఉంటుంది. కానీ మనకి ఒకసారి పగలు ఒకసారి రాత్రి జరుగుతుంది. సూర్యుడు మాత్రం అన్ని సందర్భాలు తిరుగుతూనే ఉంటాడు. అందుకే ఈ భూగోళంలో ఒక భాగంలో ఒకప్పుడు రాత్రి అయితే ఆ భాగంలో మరొకరికి పగలవుతుంది. వీరికి రాత్రి అయినప్పుడు వారికి పగలవుతుంది. భూమి ఈ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నందువల్ల నక్షత్రాలతో రాసులతో నిండిన కాలచక్రం ఏర్పడుతోంది. కాబట్టి సూర్యుడు తన స్వరూపాన్ని 12 రూపాలుగా చేసుకుని వసంతం, గ్రీష్మం మొదలుగా కలిగిన ఋతువులు ఏర్పడడానికి ఈ విధంగా సూర్యుడు దోహదం చేస్తున్నాడనే విషయాన్ని కూడా మంచి విషయం, ఖగోళ సంబంధమైన అంశం ఇక్కడ భాగవతంలో చెప్పారు. చాలా చక్కగా చెప్పారు స్వామి. తర్వాత మేషం నుంచి వరుసగా చాలా రాసులు చెప్పారు. మేషాది 12 రాసుల్లో సూర్య సంచారం జరుగుతున్నప్పుడు ఆయా రాసుల్లో తిరిగే కాలానికి ఒక పేరు పెట్టారు, అయనము అని. ఆ రాసుల్లో 6వ భాగంలో సంచారం చేసే కాలాన్ని ఋతువు అన్నారు. ఈ 12 మాసాలు కలిపి సంచారం చేసే కాలాన్ని సంవత్సరం. సంవత్సరం అంటే ఏమిటి, ఋతువు అంటే ఏమిటి, అయనం అంటే ఏమిటి, దేనివల్ల ఏర్పడింది, ఈ మొత్తానికి సూర్యగమనమే ఆధారం అని సూర్యుడిని ఆధారంగా చేసుకుని ఇవాళ మనం కాలానికి వేసుకున్న కొలతలు ఆధునిక కాలంలో ఎలా వేసుకుంటున్నామో దానికి ఏమాత్రం వ్యత్యాసం లేని విధంగా సూర్యగమనం ఆధారంగా కాలాన్ని ఎలా కొలతలు వేసుకోవాలో ఆనాడే వ్యాసుల వారు భాగవతంలో పంచాంగంలో కూడా సూర్యమాన సిద్ధాంతం ప్రకారంగా చెప్తున్నాం. అంటే ఈ శాస్త్రాలన్నీ పురాణాల నుంచే వచ్చాయని కూడా మనకు అనిపిస్తుంది. అవును. ఈ రాసుల్లో సూర్యగమనం శీఘ్రగతి, మందగతి, సమగతి అని 3 విధాలుగా ఉంటుందని, అందువల్లే సంవత్సర కాల పరిమితిలో ఉండే వాతావరణాల్లో శీతోష్ణాల్లో మార్పులు సంభవిస్తాయని, కొన్ని కాలాల్లో రాత్రి సమయం ఎక్కువగా ఉంటుందని, కొన్ని కాలాల్లో పగటి సమయం ఎక్కువగా ఉంటుందని, కొన్ని కాలాల్లో 2 సమానంగా ఉంటాయని, ఈ 2 సమానంగా ఉండే కాలాన్నే విషువత్కాలము అన్నారని ఈ విషయాలని చెప్పారు. ఇలా సూర్యుడికి సంబంధించి చెప్పి ఊరుకోక చంద్రుడిని గురించి కూడా చెప్పారు. ఎందుకంటే మన పంచాంగం ఇవాళ మనం చూస్తే స్వస్తి శ్రీ చాంద్రమాన, చంద్రుడి నడక ఆధారంగా మనం కాలానికి కొలతలు వేసుకున్నాం. కాబట్టి మానవం అంటే కొలత కదా. అందుకని చంద్రుడిని గురించి కూడా చెప్పారు. చంద్రకళల్లో వృద్ధి క్షయాలు, చంద్రుడికి 16 కళలు. తమాషా ఏమిటంటే తిథులు 15, కళలు 16. కాబట్టి మనకేదో పురాణ కథ ఉంది, దక్షుడు శాపం ఇచ్చాడు రోజుకో కళ పోతుంది అని. 15 కళలు పోయినా 16 కళ పోకుండా ఉంటుంది. దాన్ని ధ్రువా కళ లేక సాదా కళ అని సంప్రదాయం చెప్పింది. ఈ కళ ఉంది కాబట్టి కృష్ణపక్షం వచ్చినప్పుడు పూర్ణిమ నాడు 2 కళలు అవుతాయి, 16 కళలు అవుతాయి. శుక్లపక్షం వచ్చినప్పుడు పూర్ణిమ పాడ్యమి నాడు 2 కళలు, ఒకటి మొదటి రోజే కదా, 2 ఎలా ఉంటాయి, ఒకటి ఇదివరకే ఉంది కాబట్టి పూర్ణిమ నాడు 15 ఉండాలి కదా, 16 కళలు వస్తాయి. మళ్ళీ కృష్ణపక్షం వచ్చాక పాడ్యమి నాడు 1 కళ మిగులుతుంది, మిగతావి పోతాయి. ఇలా కాలంలో వచ్చే మార్పుకి సూర్యమండలం, చంద్రమండలం, సప్తర్షి మండలం, నక్షత్ర మండలం, ఈ వివరాలు విశేషాలు అన్నీ కూడా చెప్పారండి. తర్వాత గురువుగారు ఇవన్నీ చెప్పారు, కొంచెం బాగానే ఉంది. కానీ ఇప్పుడు మనం ఏదో ఈ పాలపుంత అన్నారు, ఏదో అయస్కాంతం కానీ ఇలాంటివి ఏమన్నా మనకి కనపడి ఉంటాయి అప్పుడు పూర్వంలో? అయ్యా, ఇందులో చాలా శాస్త్ర విషయాలు ప్రత్యేకంగా ఇంత వివరంగా ఇప్పుడు 5వ స్కంధంలో భూగోళ ఖగోళాలు చెప్పినట్లు, 3వ స్కంధంలో పిండోత్పత్తి క్రమాన్ని చెప్పినట్టు ఇంత విశిష్టంగా వివరంగా చెప్పకపోయినా సూచనప్రాయంగా అక్కడక్కడ విజ్ఞాన శాస్త్ర విశేషాలను అలా స్పృశించి వదిలిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి విమాన శాస్త్రాన్ని గురించి ఇవాళ ఆధునిక యుగంలో చాలా విశేషాలు మనం ప్రాచీనం నుంచే తీసుకున్నాం అనే మాట వస్తుంది. దీనికి ఆధారం భాగవతంలో కనపడుతుంది. తన యోగశక్తితో దివ్య విమానాలను కర్దమ ప్రజాపతి రూపొందించాడు దేవహూతిని ఆనందపరచడానికి అనే మాట ఉంది. సరదా కోసం వచ్చు. మరి యోగశక్తితో విమానం సిద్ధమైందంటే యోగశక్తి అంటే శాస్త్రమే కాదు కూడా. కాబట్టి ఆ శాస్త్ర విజ్ఞానాన్ని భౌతికంగా విమాన రూపాన్ని పొందేట్టుగా ఏర్పాటు చేయడానికి కావాల్సిన విజ్ఞానం ఆ రోజుల్లో ఉందనే విషయం మనకి సూచనప్రాయంగా తెలుస్తుందండి. అలాగే భాగవతంలో ఒక సందర్భంలో ప్రహ్లాద చరిత్ర కథలో ఓ మాట ఉంది. ఆ గురువు గారు అడుగుతారు, ఏమిట్రా మీ నాన్నేమో ఇంత బాధపడుతున్నాడు, మేమేమో ఇంత చెప్పాను, నువ్వు ఇంకా శ్రీహరి శ్రీహరి అంటున్నావు దగ్గర తీసుకొచ్చినప్పుడు అప్పుడు ప్రహ్లాదుడు సమాధానం చెప్పాడు. యథా భ్రామ్యత్యయో బ్రహ్మన్ స్వయమాకర్ష సన్నిధౌ తథా మే భిద్యతే చేతః
చక్రపాణే యదృచ్ఛయా. నా మనస్సు ఇనుము అయస్కాంతం సన్నిధికి ఎలా భ్రాంతిపడి వెళుతూ ఉంటుందో నా మనస్సు దైవయోగమున చేసి పరగుచున్నది. దైవయోగం వల్ల పరమాత్మ వైపే వెడుతోంది. అంటే అయస్కాంతం. ఇక్కడ పోలిక ఏం చెప్పారు? ఇనుము అయస్కాంతం దగ్గరికి ఇనుము ఆకర్షింపబడినట్లుగా. అంటే ఆ రోజుల్లోనే అయస్కాంతాల వాడకం ఉందని, ఆ అయస్కాంతం ఇనుము అనే దాన్ని ఆకర్షిస్తుందని వ్యాసుల వారు భాగవత రచన చేసే కాలం నాటికే ఆ విషయం తెలిసింది. అంటే ఈ మధ్య 2000 సంవత్సరాల క్రితమే చూసాం, ఇవన్నీ పట్టుకున్నామని చెప్పి అంటున్నారు వాళ్ళు. ఇది పాశ్చాత్యుల ఆలోచనలు అలా ఉంటాయి. కానీ పురాణాలు మనం జాగ్రత్తగా అధ్యయనం చేస్తేనండి ఈ రహస్యం తెలుస్తుంది. తర్వాత ఇవాళ ఈ సింసుమార చక్రం అని ఈ సృష్టి గురించి మాట్లాడుతున్నారే, ఇందులో పాలపుంత అనే దాని గురించి మాట్లాడుతున్నారు మన వాళ్ళు. మిల్కీ వే, మిల్కీ వే అంటారు ఆకాశంలో. దాన్ని గురించి కూడా భాగవతం వదిలిపెట్టలేదండి, చెప్పిందండి. ఎక్కడ చెప్పింది అంటే గజేంద్ర మోక్షణ కథలో గజేంద్రుడు ఎక్కడున్నాడయ్యా అంటే త్రికూట పర్వతం మీద ఉన్నాడు. ఈ త్రికూట పర్వతం ఎక్కడుంది అంటే క్షీరసాగరం మధ్యలో ఉంది. ఆ ముళ్ళపూడి వెంకటరమణ గారు ఆ మధ్య చమత్కారంగా ఒక మాట అన్నారు. ఏదో పాల సముద్రం ఉందన్నారు, డికాక్షన్ సముద్రం ఎక్కడుందో తెలిస్తే ఈ రెండు కలిపి కాఫీ తాగొచ్చు కదా, ఇళ్ళని మాటి మాటికి అడగకుండా ఆవిడ విసుక్కోకుండా అని చమత్కారంగా అన్నారు. క్షీరసాగరం అనేది గమ్మత్తుగా చెప్పిన మాట. అంటే పాల పుంత అని ఏదైతే సృష్టిలో ఉన్నదో దాన్ని క్షీరసాగరంగా అభివర్ణించారు. రాజేంద్ర విను సుధారాశిలో ఒక పర్వతము త్రికూటం బనతన రుచుండు అని పోతన్న గారు కథా ప్రారంభం చేస్తారు గజేంద్ర మోక్షంలో. వ్యాసుల వారు కూడా సరిగ్గా ఆసీద్ గిరివరో రాజన్ త్రికూట ఇతి విశ్రుత క్షీరోదేనావృత శ్రీమాన్ యోజనాయతము వితృత అని చాలా స్పష్టంగా ఆ విశేషాన్ని చెప్పారండి. అందుకని గ్రహగోళాలు అనేకమైన బ్రహ్మాండాలు ఈ పాలపుంతలో ఉన్నాయని, పాలపుంతలో నుంచే ఇవన్నీ పుట్టాయని వీళ్ళ ఆధునికులు చెప్తున్న మాటకు మూలమైన పాలపుంత అనే దాన్ని క్షీరసాగరం అన్న పేరుతో భాగవతం గజేంద్ర మోక్షణ కథలో గుర్తు చేసి. అయితే గురువుగారు ఈ భూగోళము ఖగోళం సంబంధించిన చిన్న కథ ఏమన్నా చెప్పుకోవటం బాగుంటుందేమో, కొంచెం మా పిల్లలకి వింటుంటారు. ఏం చేశారంటేనండి భాగవతంలో కథ చెప్తూనే భూగోళ ఖగోళ శాస్త్రాలకు సంబంధించిన విషయాలను స్ఫురింపజేశారు, వాచ్యంగా చెప్పకపోయినా. ఇప్పుడు ఉదాహరణకి నరకాసుర సంహార ఘట్టం ఉంది. కృష్ణుడు వచ్చి నరకాసురుని సంహరించాడు. ఏదో కొన్ని పురాణాల్లో సత్యభామ కూడా వచ్చినట్టు, ఆవిడ కూడా యుద్ధం చేసినట్టు వ్యాసుల వారు చెప్పలేదు, కానీ పోతన్న గారు చమత్కారంగా కల్పించారు. అసలు సత్యభామే చంపింది అనే మాట కూడా. పురాణ కథ ఏం చెప్పిందంటే నరకాసురుడు భూమిపుత్రుడు, అంటే భూమిలో పుట్టిన ఉత్పాతం. ఈ భూమిలో పుట్టిన ఉత్పాతం తొలగిపోతే భూమి సంతోషించింది. అందుకని భూదేవి వచ్చి విష్ణుమూర్తిని స్తోత్రం చేస్తుంది, మంచి పని చేసేవయ్యా అంటే. తనలో పుట్టిన ఉత్పాతాలు తొలగిపోయినప్పుడు దైవశక్తి అంటే మంచితనం. మానవులు సంస్కారవంతులై ఈ ఉత్పాతాలను తొలగించుకోవడానికి, పర్యావరణాన్ని రక్షించుకోవడానికి, సక్రమంగా ప్రవర్తించడానికి సిద్ధపడినప్పుడు భూమికి ఆనందం కలుగుతుంది. భూమి ఆనందం కలుగుతుంటే ప్రజలంతా సంతోషిస్తారు. అంటే భూమిపుత్రుడు తన కుమారుని చంపితే ఆవిడ కోపడలా, బాధపడలా, సంతోషించింది, స్తోత్రం చేసింది. పరమాత్మను అద్భుతంగా స్తోత్రం చేసింది. రజస్తమో గుణాలు నీ వల్లే వచ్చాయి, సృష్టి క్రమం అంతా నీ వల్లే జరుగుతోంది, ఇన్నాటికి నువ్వు లోకానికి ఉపయోగపడే మంచి పని చేసావు నాయనా, నాకు చాలా సంతోషంగా ఉంది. భూగోళ ఖగోళాలకు సంబంధించిన విజ్ఞానాన్ని నిక్షిప్తం చేసి మన వాళ్ళు అందించారనే అంశాన్ని చూసినప్పుడు వ్యాసుల వారి పాదాలకు ఎన్ని వేల నమస్కారాలైనా మనం చేయాలి అనిపిస్తుంది స్వామి. మీరు మొదటి భాగంలో మనకు భక్తి గురించి చెప్పారు, ఇప్పుడు వచ్చేటప్పటికల్లా అద్భుతమైన శాస్త్ర విశేషాలు ఎన్నో అందించారు మాకు మీరు. ఇంతేకాకుండా మరి తర్వాత 3వ భాగం ఉంటుంది. ఆ 3వ భాగంలో వీరి ద్వారా మనము సామాజిక మన తర్వాత వ్యక్తిత్వ వికాసం గురించి, మరి మానవ జీవన విధానం ఎలా ఉండాలో ఆ విషయాలను మనం తెలుసుకుందాం. వారికి మనం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేద్దాం. దూరదర్శన ప్రేక్షకుల తరఫున స్వామి గురువు గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. నమస్కారం స్వామి. నమస్కారం అండి.